ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ట్రాఫిక్ లెవెల్స్ చూద్దాము. అసలు ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటంటే ఎనర్జీ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. దీని టీఆర్ఓ పిహెచ్ దీని మీనింగ్ ఏంటంటే నౌరిష్మెంట్ మీనింగ్. ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటి అంటే ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఎనర్జీ ఫ్లో త్రూ ట్రాఫిక్ లెవెల్స్ అనేది యూనిడైరెక్షనల్. ఎనర్జీ ఫ్లో యూనిడైరెక్షనల్. And organisms traffic level is a position it occupies in a food chain. An organism's traffic level is a position it occupies in a food chain. Energy level decreases from the first traffic level towards అప్పుడు ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. ఆర్గానిజమ్స్ ట్రాఫిక్ లెవెల్ అనేది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్ ఇన్ ఏ ఫుడ్ చైన్ అని చెప్పొచ్చు. ఇది తగ్గుకుంటూ వెళ్తుంది ఫస్ట్ నుంచి లాస్ వరకు, ఎందుకంటే లాస్ ఆఫ్ ఎనర్జీ హీట్ ద్వారా జరుగుతుంది. ప్రతి లెవెల్లో ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఫ్యాక్టరీలో. హెన్స్ దే ఆర్ యూజువలీ నాట్ మోర్ దాన్ 4 ట్రాఫిక్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉండవు ఎనర్జీ, ఎందుకంటే ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంది. ఇదన్నట్టు ట్రాఫిక్ లెవెల్స్ జనరల్గా చూసుకుంటే ఆటోట్రాప్స్ ఇది గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ ఉంటవి. హెటిరోట్రాప్స్ ఇది హెర్బివోర్స్ ఉంటవి. ప్రైమరీ కన్స్యూమర్స్ హెర్బివోర్స్. నెక్స్ట్ హెటిరోట్రాప్స్ కార్నివోర్స్ ఉంటవి. సెకండరీ కన్స్యూమర్స్ ఉంటవి. నెక్స్ట్ హెటిరోట్రాప్స్ వచ్చేసి ఆటోట్రాప్స్ అంటే ప్రొడ్యూస్ చేసేవి, హెటిరోట్రాప్స్ అంటే ప్రొడ్యూస్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి టాప్ కార్నివోర్స్ ఉంటవి. ఇది టెరిషరీ అండ్ సెకండరీ కన్స్యూమర్స్ క్వాటర్నరీ కన్స్యూమర్స్ అనొచ్చు. టెరిషరీ అండ్ క్వాటర్నరీ కన్స్యూమర్స్ అని చెప్పొచ్చు. ట్రాఫిక్ లెవెల్ ఇంటరాక్షన్ ఏంటంటే 3 కాన్సెప్ట్స్ ఉంటుంది. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరమిడ్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ విత్ రిపీటెడ్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఈటెన్ లింక్ ఈస్ కాల్డ్ ఏ ఫుడ్ చైన్. ఫర్ గ్రాస్ హోపర్ తింటుంది, గ్రాస్ హోపర్ని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ని స్నేక్ తింటుంది, ఈగల్ తింటుంది. ఇవన్నీ ఫుడ్ చైన్ అన్నట్టు. ద 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ వచ్చేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అండ్ డెట్రిటియస్ ఫుడ్ చైన్. ఇప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్ చూద్దాం మనం. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు, డెట్రిటియస్ ఫుడ్ చైన్ కూడా ఉంది. గ్రేజింగ్ ఫుడ్ చైన్ చూసుకుంటే ఈ కన్స్యూమర్ ఆర్గానిజమ్స్ అనేటివి ఏవైతే ఫుడ్ చైన్ స్టార్ట్ చేస్తావో అది యూటిలైజింగ్ ద ప్లాంట్ పార్ట్ యాజ్ దర్ ఫుడ్ కాన్స్టిట్యూట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఫస్ట్ ప్లాంట్కి సంబంధించిందంటే అది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనొచ్చు. ఇన్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టంలో గ్రాస్ అనేది క్యాటర్పిల్లర్ తింటుంది, క్యాటర్పిల్లర్ని లెజర్డ్ తింటుంది, లెజర్డ్ని స్నేక్ తింటుంది. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఫైటోప్లాంక్టన్ని జూ ప్లాంక్టన్ తింటుంది, జూ ప్లాంక్టన్ ఫైటోప్లాంక్టన్ తింటుంది. ఫైటోప్లాంక్టన్ టు జూ ప్లాంక్టన్, దెన్ ఫిష్, దెన్ బర్డ్స్ దట్ ఈట్ ఫిష్. పెలికన్స్ అంటే ఏవైతే బర్డ్స్ ఉంటాయో అవి ఫిష్ తింటాయి. బర్డ్స్ ఏవైతే ఈట్ ఫిష్ అంటో దాని డెట్రిటియస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే ఇది ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డెడ్ అండ్ డెకేయింగ్ ఎనిమల్తో అండ్ డెడ్ అండ్ డెకేయింగ్ ఎనిమల్ అండ్ ప్లాంట్ బాడీస్తో స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. Detritus food chain starts with the organic matter of dead and decaying animal and plant bodies from the grazing food chain. ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డెడ్ అండ్ డెకేయింగ్ ఎనిమల్ అండ్ ప్లాంట్ బాడీస్ ఫ్రమ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ నుంచి ఎవరు చచ్చిపోతావో అది తింటుంది అన్నట్టు. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఒక డెట్రిటియస్ ఫీడింగ్ ఆర్గానిజమ్స్ని డెట్రివోర్స్ అంటారు. డెట్రిటస్ ఫీడింగ్ ఆర్గానిజమ్స్ని డెట్రివోర్స్ అంటారు, డీకంపోజర్స్ అంటారు. ప్రిడేటర్స్ అనేటివి డెట్రివోర్స్ని తింటవి. ప్రిడేటర్స్ ఈట్ డెట్రివోర్స్. ఇప్పుడు ఒక డెట్రిటస్ ఫుడ్ చైన్ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ అ మేజర్ కండ్యూక్ట్ ఫర్ ఎనర్జీ ఫ్లో. ఇన్ కాంట్రాస్ట్ ఇన్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏ మచ్ లార్జర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోస్. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఎక్కువ ఎనర్జీ ఫ్లోకి ఉంటుంది, కానీ టెరిస్ట్రియల్ ఎకోసిస్టంలో ఎక్కువ ఎనర్జీ ఫ్లో జరిగేది మాత్రం డెట్రిటస్ ఫుడ్ చైన్లోనే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు డెడ్ లీవ్స్ ఉంటాయి, ఇప్పుడు కింద పడిన లీవ్స్ అవన్నీ వుడ్ లవ్స్ అవన్నీ ఉంటాయి. వుడ్ లవ్స్ని బ్లాక్ బర్డ్ తింటుంది. సో ఇది అన్నట్టు ప్రిడేటర్స్ ఈట్ ద డెట్రివోర్స్.
A question with reference to the food chains in ecosystems, which of the following kinds of organisms these are decomposer organisms? Decomposer organisms అంటే ఫంగీ అండ్ బ్యాక్టీరియా డీకంపోజర్స్ అన్నట్టు. అవి ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ చేస్తవి సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా. వైరస్ అనేది ఒక డార్మెంట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. దే ఆర్ మెటబాలికలీ ఇన్యాక్టివ్ అన్నట్టు. ఒకవేళ హోస్ట్ బయట ఉంటే వైరస్ ఇన్యాక్టివ్ అన్నట్టు. అవి డీకంపోజర్స్ కాదు. దే ఇన్వేడ్ హోస్ట్ సెల్స్ అండ్ యూజ్ దేర్ న్యూక్లియస్ టు క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెసెస్. సో ఫంగీ ఇంకా బ్యాక్టీరియా మాత్రమే డీకంపోజర్స్, వైరస్ కాదు. Protists are unicellular organisms. Some protists such as Euglena are not decomposers. Meanwhile, the other protists like slime molds typically grow on dead metals, rooting logs and compost. ప్రొటిస్ట్ అని ఉంటాయి, PROTISTS. ఈ ప్రొటిస్ట్ అనేటివి జనరల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సమ్ ప్రొటిస్ట్స్ అవేమో డికంపోజర్స్ కావు. అదర్ ప్రొటిస్టర్స్ అవేమో టిపికలీ డెడ్ ఎనిమల్స్ మీద గ్రో అవుతాయి. డెడ్ ఎనిమల్స్ రూటింగ్ లాక్స్ అండ్ కాంపోస్ట్ మీద గ్రో అవుతాయి. సో ఇదన్నట్టు. సమ్ ప్రొటిస్ట్స్ ఏమో కొన్ని డికంపోజర్స్ కావు ప్రొటిస్ట్లో. ఇంకా హ్యూమస్ అంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డీకంపోజ్ డెట్రిటస్ ఇంటూ సింప్లర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా చేస్తాయి. బ్యాక్టీరియా ఇంకా ఫంగల్ ఎంజైమ్స్. ఈ ప్రాసెస్ని కెటబోలిజం అని అంటారు. వాట్ ఈస్ కెటబోలిజం అంటే ఫంగస్ ఇంకా బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవి డెట్రిటస్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్గా చేస్తుంది అన్నట్టు. హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అనేది జరుగుతాయి డీకంపోజిషన్ జరిగేటప్పుడు సాయిల్లో. హ్యూమిఫికేషన్ అనేది లీడ్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఎ డార్క్ కలర్డ్ అమర్ఫస్ ఫార్మ్లెస్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్. హ్యూమిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఒక డార్క్ కలర్డ్ amorphous అంటే ఫార్మ్లెస్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్, which is highly resistant to microbial action and undergoes decomposition at a very slow rate. Humus అనేది resistant to microbial action and undergoes decomposition at a very slow rate. హ్యూమస్ అనేది స్లో రేట్లో డీకంపోజిషన్ అవుతుంది. ఇది మైక్రోబియల్ యాక్షన్కి రెసిస్టెంట్ అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్. హ్యూమస్ మైక్రోబియల్ యాక్షన్కి రెసిస్టెంటా కాదంటే రెసిస్టెంట్ అన్నట్టు. స్లో డికంపోజిషన్ అవుతుంది. హ్యూమిఫికేషన్ లీడ్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్. ఇవి డీకంపోజిషన్ అప్పుడు జరుగుతాయి. కొన్ని మైక్రోబ్స్ ఏంటంటే ఇంకా ఫర్దర్ హ్యూమస్ని డిగ్రేడ్ చేస్తవి. అండ్ ద రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఒక్కర్స్ త్రూ మినరలైజేషన్. అప్పుడు ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతాయి మినరలైజేషన్ ద్వారా. బీయింగ్ కొలోడియల్ ఇన్ నేచర్, ద హ్యూమస్ సర్వ్స్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్. హ్యూమస్లో ఏముంటాయి అంటే ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వాట్ ఈస్ హ్యూమస్ అంటే రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని కూడా అనొచ్చు. A warm and moist environment favors decomposition. వార్మ్ ఇంకా మాయిస్ట్ ఉంటే డీకంపోజిషన్ జరుగుతుంది. లో టెంపరేచర్స్ అండ్ అనారోబికలీ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్హిబిట్ డీకంపోజిషన్ రిజల్టింగ్ ఇన్ బిల్డప్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్స్ బికమ్ యాసిడిక్. ఒక వార్మ్గా ఇంకా మాయిస్ట్గా ఉందనుకో అక్కడ డీకంపోజిషన్ బాగా జరుగుతుంది. లో టెంపరేచర్, తక్కువ టెంపరేచర్ ఉండి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, అనారోబికలీ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. లో టెంపరేచర్, వార్మ్ అండ్ మాయిస్ట్ ఓకే. లో టెంపరేచర్ ఉంటే అక్కడ ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఇన్హిబిట్ డీకంపోజిషన్. అప్పుడు ఇన్హిబిట్ డీకంపోజ్ చేస్తే ఆర్గానిక్ మ్యాటర్ బిల్డప్ అయితే సాయిల్ యాసిడిక్ అవుతుంది. యాసిడిక్ ఎక్కడ ఉంటుంది అంటే టైగా క్లైమేట్లో ఉంటుంది. యాసిడికే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా డెట్రివోర్స్ ఏవి అంటే చూద్దాము అంటే ఎర్త్వామ్ డెట్రివోర్సే, మిల్లీఫిడ్స్ డెట్రివోర్సే, వుడ్ లైస్ డెట్రివోర్సే. ఎర్త్వామ్స్,
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎర్త్ వామ్స్, ఇంకా మిల్లీ ఫీడ్స్, వుడ్ లైస్, ఇవన్నీ డెట్రివోర్స్. జెల్లీ ఫిష్, సీ హార్సెస్ ఇవి కావు. జెల్లీ ఫిష్ అనేది ఒక మెరైన్ ఎనిమల్ ఆఫ్, ఇంకో సీ హార్స్ అనేది కూడా ఒక స్మాల్ మెరైన్ ఫిషెస్ లాగా. సీ హార్స్ అంటే అది ఫిషే. ఇప్పుడు ఫుడ్ చైన్ అయిపోయింది. ఫుడ్ చైన్లో గ్రేజింగ్, డెట్రివోర్స్, డెట్రిటస్ ఫుడ్ చైన్ చూసినాము. డెట్రిటస్ ఫుడ్ చైన్ ల్యాండ్ మీద ఎక్కువ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది, గ్రేజింగ్ ఏమో ఎక్కువ వాటర్లో. ఇప్పుడు ఫుడ్ వెబ్ చూద్దాం. ఫుడ్ వెబ్ అంటే ఏం లేదు, మల్టిపుల్ ఇంటర్లింక్డ్ ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్ అన్నట్టు. ఒక ఫుడ్ వెబ్ అనేది అన్ని పాసిబుల్ ఎనర్జీ ఫ్లో పాత్వేస్ని చూపిస్తుంది ఎకో సిస్టంలో. ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఫుడ్ చైన్స్ రిమూవ్ చేసినా ససైడింగ్ లింక్స్ ఆఫ్ ద చైన్ ఎఫెక్ట్ అవుతాయి ఇదన్నట్టు. ఫుడ్ వెబ్ అనేది ప్రొవైడ్స్ మోస్ట్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎకో సిస్టమ్స్ విత్ ఆల్టర్నేట్ వేస్ కూడా చేస్తుంది ఫుడ్కి. సో దేర్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ పెంచుతుంది అన్నట్టు. అంటే మల్టిపుల్ అన్నట్టు. ఇప్పుడు గ్రాస్ ఉంది, గ్రాస్ ఓపర్ తింటుంది. నెక్స్ట్ లిజర్డ్ ఉంది, నెక్స్ట్ హాక్ ఉంది, నెక్స్ట్ స్నేక్ ఉంది. ఇట్లా అనుకుందాం అనుకో. సారీ, సో హాక్ ఇక్కడ వరకు కొట్టవుతుంది. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే గ్రాస్ని మౌస్ గ్రాస్ తింటుంది అనుకుందాం. ఇక్కడ స్నేక్ ఇట్లా, అంటే ఇంటర్ కనెక్ట్ ఒకటి మల్టిపుల్ డిపెండెన్సీ అన్నట్టు. ఇలా చాలా ఉంటాయి. ఫుడ్ వెబ్ సిస్టమ్ గ్రాస్ ల్యాండ్లో వచ్చేసి జనరల్గా. మెరైన్ ఫుడ్ వెబ్లో కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు డయాటమ్స్, ఫైటో ప్లాంక్టన్స్ని కాంచెస్ జూ ప్లాంక్టన్ తింటవి. దానివల్ల ఫిష్ లార్వా, జూ ప్లాంక్టన్, హెర్రింగ్, ఇలా డిఫరెన్స్ అన్నట్టు. టైప్స్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఇన్ ఫుడ్ వెబ్లో బయోటిక్ ఇంటరాక్షన్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. బయోటిక్ ఇంటరాక్షన్స్ ఏంటి? బయోటిక్ ఇంటరాక్షన్స్ ఒక ఫుడ్ వెబ్లో అంటే సింబయోటిక్ ఇవన్నీ చూస్తావు కదా ఫుడ్ వెబ్లో అసలు ఏంటి అనేది. ఎమెన్సాలిజం అంటే ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ వేర్ వన్ ఆఫ్ ద స్పీషీస్ ఈస్ హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ వైల్ ద అదర్ బెనిఫిట్స్ ఆర్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. అమెన్సాలిజం అంటే ఏంటి అంటే ఇది ఒక నెగిటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ కానవచ్చు. ఒక స్పీసెస్ ఏమో రెండు ఉంటాయి కదా, ఒక స్పీషీస్ ఏమో హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయ్ అవుతుంది వైల్ ద అదర్ బెనిఫిట్స్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. ఇది బెనిఫిట్ అన్న అవుతుంది, అన్ఎఫెక్టెడ్గానే ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ఇప్పుడు దీంట్లోనే రెండు కాంపిటీషన్ అనొచ్చు. ఇప్పుడు కాంపిటీషన్ దీంట్లోనే రెండు టైప్స్ అన్నమాట. ఒకటి కాంపిటీషన్ ఒక పెద్ద చెట్టు ఉంది అనుకో, అది చిన్న ప్లాంట్ని నీడతో కప్పేస్తుంది. సో ఆ చిన్న చెట్టు ఒక నీడ గ్రోత్ని తగ్గిస్తుంది. స్మాల్ ప్లాంట్ ఏమో పెద్ద దాని మీద ఎఫెక్ట్ లేదన్నట్టు. ఇది అన్నట్టు కాంపిటీషన్గా రెండు రకాలుగా వేయచ్చు అమెన్సాలిజము. ఇంకోటి ఏంటంటే యాంటీబయోసిస్ అనొచ్చు. యాంటీబయోసిస్ అంటే ఏంటంటే ద బ్రెడ్ మౌల్డ్ ఫంగి పెనిసిలియం ప్రొడ్యూసెస్ పెనిసిలిన్, an antibiotic substance which inhibits the growth of a variety of bacteria. యాంటీబయోసిస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక బ్రెడ్ మౌల్డ్ ఫంగి ఉందనుకో, ఇది పెనిసిలియం, అదేమంటుంది అంటే పెనిసిలియం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక యాంటీబయోటిక్ సబ్స్టెన్స్ విచ్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా, ఇది అన్నట్టు. సో ఒకటేమో డెట్రిమెంటల్, ఇంకోటేమో జీరో ఎఫెక్ట్. అమెన్సాలిజం అంటే ఒకటి హార్మ్ అని అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది, ఇంకోటేమో బెనిఫిట్ అన్న అవుతుంది, లేకపోతే అన్ఎఫెక్ట్ అన్న ఉంటుంది. సో ఇది అన్నట్టు. ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ ఫంగి పెనిసిలియం ఉందనుకో, అది పెనిసిలిన్ ఇస్తుంది. ఇది ఒక యాంటీబయోటిక్ సబ్స్టెన్సెస్ విచ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా. కమెన్సాలిజం ఏంటి అంటే ఇక్కడ వన్ ఆర్గానిజం బెనిఫిట్స్ ద అదర్ వితౌట్ హార్మింగ్ ఇట్. అమెన్సాలిజం అంటే చూసాం. అమెన్సాలిజంలో యాంటీబయోసిస్ జరుగుతుంది, కాంపిటీషన్ కూడా జరుగుతుంది. కమెన్సాలిజం ఇది ఏంటంటే ఒక ఆర్గానిజం ఏమో బెనిఫిట్ అవుతుంది, ఇంకోటి ఏమో జీరో ఉంటుంది, హార్మ్ చేయకుండా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు బర్రెలు గేదెలు తింటుంటే పైన పక్షులు ఉంటాయి కదా, అది అన్నట్టు. కమెన్సాలిజం స్పీషీస్ బెనిఫిట్స్ ఫ్రమ్ అదర్ స్పీషీస్ బై ఆబ్టైనింగ్ లోకోమోషన్, షెల్టర్, ఫుడ్ ఆర్ సపోర్ట్ ఫ్రమ్ ద హోస్ట్ స్పీషీస్
విచ్ నైదర్ బెనిఫిట్స్ నార్ ఈజ్ హార్మ్డ్. ఇప్పుడు ఒక ఇది ఎక్కడంటే సక్కర్ ఫిష్ అటాక్స్ టు ద షార్క్, రిలేషన్షిప్ బిట్వీన్ ట్రీ అండ్ ఎపిఫైటిక్ ప్లాంట్. ఇప్పుడు ఒక ఎనిమల్ ఉందనుకో, ఒక బర్రె ఉందనుకో, ఇక్కడ జస్ట్ ఒక పక్షి నిలబడి ఉందనుకో, లోకమేటివ్ గెయిన్ వచ్చి దీనివల్ల హామ్ అయితే ఏం లేదు, కానీ ఇక్కడున్న పక్షికి బెనిఫిట్. ఇది కమెన్సలిజం. ఒక దానికేమో బెనిఫిట్, ఇంకో దానికేమో ఏమి ఇబ్బంది ఉండదు. అమెన్సలిజం అంటే ఒకటేమో డిస్ట్రాయ్ అవుతుంది, నష్టం జరుగుతుంది, ఇంకో దానికి లాభం అన్న జరుగుతుంది, లేకుంటే అట్లా న్యూట్రల్గానే ఉంటుంది. మ్యూచువలిజం అంటే ఏంటి అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ స్పీషెస్ వేర్ బోత్ స్పీషెస్ ఆర్ బెనిఫిటెడ్. మ్యూచువలిజం అంటే బోత్ బెనిఫిటెడ్ అన్నట్టు, రెండు బెనిఫిషియలే. ఒకటేమో సమ్ రిసోర్స్ సర్వీస్ ఇస్తుంది, ఇంకోటి ఏదో ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు గట్ మైక్రోఫ్లోరా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మైక్రోఫ్లోరా ఇన్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ మైక్రో ఆర్గానిజమ్స్ కాలనైజ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. గట్ మైక్రోఫ్లోరా అనేది ఇది హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉంటుంది. సమ్ మ్యూచువలిజం ఆర్ సో ఇంటిమేట్ దట్ ద ఇంటరాక్టింగ్ స్పీషీస్ కెన్ నో లాంగర్ లివ్ వితౌట్ ఈచ్ అదర్ యాజ్ ద డిపెండ్ టోటలీ ఆన్ ఈచ్ అదర్ అన్నట్టు. సో మ్యూచువలిజం అంటే ఒకరికొకరు అన్నట్టు. న్యూట్రలిజం అంటే బిట్వీన్ టూ స్పీషీస్ ఇంటరాక్ట్ అవుతాయి కానీ ఎఫెక్ట్ చేసుకోవన్నట్టు. ఇప్పుడు ట్రూ న్యూట్రలిజం ఆర్ వర్చువల్లీ ఇంపాసిబుల్ టు ప్రూవ్. Term is in practice used to describe situations where interactions are negligible or insignificant. Neutralism occurs when two populations interact without having an effect on the evolutionary fitness of each other. ఇప్పుడు చూసుకుంటే ఇంటరాక్షన్స్ ఎలా, ఇప్పుడు అమెన్షలిజంలో ఒక స్పీషీస్ ఏమో ఇన్హాబిటెడ్ అవుతుంది, ఇంకోటి ఏమో అన్ఎఫెక్టెడ్, వైల్ ద అదర్ స్పీషీస్ ఈస్ అన్ఎఫెక్టెడ్. అది ప్రిడేషన్లో ఏంటి అంటే ఇవన్నీ నెగిటివ్. ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ చూద్దాము. నెగిటివ్ ఏంటంటే అమెన్సలిజం, ఇంతకుముందు చూసాం అమెన్సలిజం. ఒకటేమో ఇన్హిబిటెడ్ అవుతుంది, ఇంకోటేమో అన్ఎఫెక్ట్ అవుతుంది. ప్రిడేషన్లో ఏంటంటే నెగిటివ్ 0 అనొచ్చు. ప్రిడేషన్లో ఏంటంటే ఒకటేమో బెనిఫిట్, వన్ స్పీషీస్ ప్రిడేటర్ బెనిఫిట్స్, ఒకటేమో బెనిఫిట్ అవుతుంది, ఒకటేమో హార్మ్ అవుతుంది. ప్రిడేషన్ అంటే ప్రిడేటర్స్ లైక్ లిపర్డ్స్, టైగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి వేరే దాన్ని చంపి తింటాయి, బెనిఫిట్ అయితే వేరే వారు అవుతాయి. ప్రిడేటర్స్ అనేటివి స్పీషీస్ డైవర్సిటీని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది కమ్యూనిటీలో, బై రెడ్యూసింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమంగ్ కాంపిటింగ్ ప్రే స్పీషీస్. ప్రిడేటర్స్ ప్రే అనొచ్చు. ప్రే అంటే చిన్న జంతువులు. పారాసిటిజం కూడా సేమ్. ఒక స్పీషీస్కి ఏమో బెనిఫిషియల్, ఇంకోటేమో హార్మ్ఫుల్ టు ద అదర్ స్పీషీస్. హోస్ట్కి హార్మ్ఫుల్ చేస్తుంది అన్నట్టు. పారాసిటిజం ఏంటంటే ఒక పారాసైట్ ఒకవేళ వేరే దాంట్లో బతుకుతుంది, living in or on other living species called the host. The parasite gets its nourishment and often shelter తీసుకుంటుంది హోస్ట్ నుంచి. ప్రిడేషన్ అంటే అట్లా షెల్టర్ ఏం తీసుకోదు. సో పారాసైట్ అనేది షెల్టర్ తీసుకుంటుంది. ఇప్పుడు టేప్ వామ్స్, రౌండ్ వామ్స్, మలేరియల్ పారాసైట్స్, మెనీ బ్యాక్టీరియల్, ఫంగి, వైరసెస్ అనేటివి ఉమెన్స్లో పారాసైట్స్ అనేటివండి. ఫీమేల్ మస్కిటో ఇస్ నాట్ కన్సిడర్డ్ ఏ పారాసైట్ ఆల్తో ఇట్ నీడ్స్ అవర్ బ్లడ్ ఫర్ రీప్రొడక్షన్. ఎందుకంటే ఇట్ డస్ నాట్ లివ్ ఆన్ ద హోస్ట్లో ఉండదు. సో ఫీమేల్ మస్కిటో అనేది పారాసైట్ కాదు, అది హోస్ట్ లోపల ఉంటేనే పారాసిటిజం, హోస్ట్ నుంచి అన్ని తీసుకుంటేనే. ఫీమేల్ మస్కిటో కూడా బ్లడ్ తీసుకుంటుంది రీప్రొడక్షన్కి, కానీ అది హోస్ట్లో ఉండదు. కాంపిటీషన్ అంటే నెగిటివ్. ఇద్దరు కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఒక కామన్ రిసోర్స్ మీద షార్ట్ సప్లై ఉంది, రెండు కాంపిటీషన్ అయితే అది రెండు నెగిటివ్ అన్నట్టు. కాంపిటీషన్ ఇద్దరికి నష్టం జరగవచ్చు. కాంపిటీషన్ అనేది కొన్నిసార్లు సబ్ టైప్ ఆఫ్ అమెన్సలిజం అవ్వచ్చు. వన్ స్పీషీస్ ఈజ్ ఇన్హిబిటెడ్, అదర్ స్పీషీస్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. For example, interaction between beetle and goat to feed on the same grass is also a competition due to the same food niche here. But beetle can't harm goat, but the other way around is true. The same is the case when a large tree shades a small plant. ఇది కూడా కాంపిటీషన్స్ అనేది
సబ్ టైప్ ఆఫ్ అమెన్సలిజం అనొచ్చు. అమెన్సలిజం అంటే ఒకటేమో బెనిఫిట్ అవుతుంది, వేరేదేమో బెనిఫిట్ ఒకటేమో హార్మ్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది, ఒకటేమో వేరేదేమో బెనిఫిట్ అని అవుతుంది, లేకపోతే న్యూట్రల్ అని ఉంటుంది. ఇదన్నట్టు. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాక్షన్ చూసుకుంటే మ్యూచువలిజం చూసాము, ఇద్దరు బెనిఫిట్ అవుతారు అన్నట్టు. కమెన్సలిజం చూసుకుంటే వన్ స్పీషియస్ బెనిఫిట్స్, అదర్స్ న్యూట్రల్ అన్నట్టు. సో అమెన్సలిజం కొంచెం సేమే ఉంటుంది. వైల్ అదర్ స్పీషియస్ ద హోస్ట్ ఈస్ నైదర్ హార్మ్డ్ నార్ ఇన్హిబిటెడ్, ఇది కమెన్సలిజం. ఇప్పుడు షక్కర్ ఫిష్ ఆఫ్టన్ అటాచెస్ టు ఏ షార్క్. This helps the sucker fish get protection, a free ride and a meal from the leftovers of shark meal. The shark does not, however, get any fit, nor it is adversely affected by this association. Another example is the relationship between tree and epiphytic plants. Epiphytic plant అంటే EPYPHYTS అంటే ట్రీ మీద పెరిగేవి. మ్యూచువలిజం అంటే ఇద్దరు ఫేవరబుల్ అన్నట్టు. ఇప్పుడు సీ అనిమోన్స్ అటాచ్ దెమ్సెల్స్ టు ద షెల్స్ ఆఫ్ హెర్మిట్ క్రాబ్స్ to transport them and obtain new food. The anemone using its stinging cells provides camouflage and protection to hermit crab ki. See anemones ఇంకా హెర్మిట్ క్రాబ్, దీని మధ్యలో ఉండేది ఏంటంటే మ్యూచువలిజం. హెర్మిట్ క్రాబ్స్ ఇవి సీ హార్మోన్స్ వచ్చేసి క్రాబ్స్కి అటాచ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, కొత్త ఫుడ్ తెచ్చుకోవడానికి అవుతాయి. అనిమోన్ యూజింగ్ ఇట్స్ స్టింజింగ్ సెల్స్ యూజ్ చేసి క్యామోఫ్లోజ్ ఇస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది హెర్మిట్ క్రాబ్ని. ఇదేమో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సమ్ మ్యూచువలిజమ్స్ ఆర్ సో ఇంటిమేట్, అవి ఒకదానికొకటి బతకలేవు అనొచ్చు. ఇప్పుడు కొరల్ అండ్ జూజాంథియలే, ఈ క్లోజ్ అసోసియేషన్స్ని సింబయోసిస్ అంటారు. సింబయోసిస్ అనేది ఇంటెన్స్ మ్యూచువలిజం అన్నట్టు, ఒకటి లేకుండా ఉండడం. BIO, ఇది కొరల్ జూజాంథియలే. కొరల్ ఇంకా జూజాంథియలే ఇది సింబయోసిస్లో ఉంటవి. న్యూట్రలిజం అంటే ఇంకా అదే. డయాటమ్స్ని క్రస్టాషియన్స్ తింటాయి, క్రస్టాషియన్స్ని హెర్రింగ్స్ తింటాయి. ఇది ఒకసారి చూద్దాము. ఫుడ్ చైన్ అనేది ప్రొడ్యూసర్స్ స్టార్ట్ అవుతుంది. టాప్ కన్జ్యూమర్ ఫైటో ప్లాంక్టన్ అనేది ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఓషన్స్లో. ఫైటో ప్లాంక్టన్స్ ఏంటివి ఓషన్స్లో అంటే డయాటమ్స్. డయాటమ్స్ అంటే ఏంటంటే యూనిసెల్యులర్ ఆల్గేని డయాటమ్స్ అంటారు. ఇది ఫైటో ప్లాంక్టన్. ఇంకా కోకోలిథోపోర్స్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ ప్రోటిస్ట్. సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది సైనియోషియస్ ఇది అన్నట్టు. సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్, ఇది సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే. ఇంకా ఫ్లాగెలెట్ ప్రోటిస్ట్. క్రస్టాషియన్స్ అనేటివి ఏంటివంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్థోపోడ్స్ ఉంటవి, లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్థోపోడ్స్ ఇంక్లూడింగ్ క్రాబ్స్, లాబ్స్టర్స్, ష్రింప్. క్రస్టాషియన్స్ అంటే ఏంటంటే ఇది ఆర్థోపోడ్స్. ఇవి ఏంటంటే క్రాబ్స్ కానీ, లాబ్స్టర్స్ కానీ, ష్రింప్ కానీ, క్రిల్ కానీ. హెర్రింగ్స్ అంటే ఏంటి అంటే ఫిష్ అండ్ దే ఈట్ క్రస్టాషియన్స్. హెర్రింగ్స్ అంటే ఫిష్ అన్నట్టు. హెర్రింగ్స్ అంటే ఫిష్, ఇవి క్రస్టాషియన్స్ని తింటాయి. క్రస్టాషియన్స్ అంటే ఏంటంటే ఆర్థోపోడ్స్. ఆర్థోపోడ్స్ ఏవేమంటే క్రాబ్ కానీ, లాబ్స్టర్ కానీ, ష్రింప్ కానీ, క్రిల్ కానీ, ఇవన్నీ. ఇప్పుడు ఇంకోటి ఏదంటే కోపుపోడ్స్ అనేటివి ఒక గ్రూప్ ఆఫ్ స్మాల్ ఆక్వాటిక్ క్రస్టాషియన్స్ అండ్ ఫోరామినిఫెరా అండ్ అమియోబైడ్ ప్రొటిస్ట్. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఏంటివి ఓషన్లో అంటే సైనోబ్యాక్టీరియా, ఫోరామినిఫెరో, డయాటమ్స్. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఏంటివి ఓషన్లో అంటే డయాటమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సైనోబ్యాక్టీరియా ఇది అన్నట్టు. డైనోఫ్లాగెలెట్స్ కూడా, ఇంకా కోకోలిథోపోర్స్ కూడా, ఇవి అన్నట్టు. ఈ ఫుడ్ చైన్ అనేది ఆర్డర్ చెప్తుంది, ఇది చైన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ అనదర్ అన్నట్టు. ఫుడ్ చైన్లో స్పీషియస్ ఆక్యుపై స్పెసిఫిక్ ట్రాఫిక్ లెవెల్ ఆక్యుపై ఉంటుంది. ఇన్ ఏ ఫుడ్ చైన్ ఏ స్పీషియస్ ఆక్యుపై ఏ స్పెసిఫిక్ ట్రాఫిక్ లెవెల్.
A food chain illustrates the number of each organisms that are eaten by other. రాంగ్ అన్నట్టు. అది ఫుడ్ వెబ్ ఇలిస్ట్రేట్ చేస్తుంది. ఫుడ్ వెబ్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గానిజమ్స్ ఇలిస్ట్రేట్స్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ఈటెన్ బై అదర్స్ అనేది ఫుడ్ వెబ్లో ఉంటుంది. ఫుడ్ చైన్లో ఉండదు. సో ఒకటే అన్నట్టు. ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్స్ ఆఫ్ ఎ స్పీషియస్. రాంగ్ అన్నట్టు. ఫుడ్ చైన్లో స్పీషియస్ ఆక్యుపైసెస్ అనేది ఒక స్పెసిఫిక్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది అంతే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కొరల్స్ అండ్ సీ అనిమల్స్ బిలాంగ్ టు ఫైలం సినిడేరియా. సింబయోటిక్ రిలేషన్షిప్ ఏవేవి ఉంటాయని చెప్పి ఒకటి అన్నట్టు 1 2 3 సినిడేరియన్స్, ఫంగి, ప్రోటోజోవా ఈ మూడు ఉండవు సింబయోటిక్ రిలేషన్స్. లిచెన్ అనేది ఏంటంటే ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగి. లిచెన్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్ లానే ఉంటుంది. ఫంగి ఇంకా ఆల్గేకి ఒక సింబయోటిక్ రిలేషన్కి సంబంధించింది. ఆల్గే గ్రీన్లో ఉంటుంది. ఆల్గే ఒక సైనోబ్యాక్టీరియా అండ్ ఫంగి. బట్ కొరల్స్ అండ్ సీ అనిమోన్స్ అనేటివి ఫైలం సినిడేరియాకు బిలాంగ్ అవుతాయి. ప్రోటోజోవన్స్ అనేటివి మోస్ట్లీ ప్రిడేటర్స్ అన్నట్టు ప్రిడేటర్స్ అండ్ పారాసైట్స్. ఏ ఫ్యూ ప్రోటోజన్స్ కూడా సింబయోటిక్ అసోసియేషన్స్ ఉంటాయి. ప్రోటోజోవన్స్ ఎక్కువ ప్రిడేటర్స్ ఇంకా పారాసైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టర్మైట్స్ హ్యావ్ ఏ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ విత్ ప్రోటోజోవా దట్ లివ్ ఇన్ ద ఇన్సెక్ట్స్ గట్. టర్మైట్స్ మ్యూచువలిస్టిక్ రిలేషన్ ఉంది ప్రోటోజోవాలో దట్ లివ్స్ ఇన్ ద ఇన్సెక్ట్స్ గట్. టర్మైట్స్ అనేవి ఫుడ్ లాడ్జింగ్ ఇస్తాయి ప్రోటోజోవాకు. రిటర్న్లో ప్రోటోజోవా హెల్ప్స్ టర్మైట్స్ డైజెస్ట్ వుడ్ సెల్యులోస్ని డైజెస్ట్ చేయడంలో యూజ్ అవుతుంది. సో టర్మైట్స్ ఏమిస్తాయి? ఫుడ్ లాడ్జింగ్ ఇస్తాయి ప్రోటోజోవాకు. ప్రోటోజోవాని వుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి టర్మైట్స్ని. సో ఈ మూడు సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉండగలవు. సినిడేరియన్స్, ఫంగి, ప్రోటోజోవా. సినిడేరియన్స్ అంటే కొరల్స్ అండ్ సీ అనిమోన్స్ బిలాంగ్స్ టు ఫైలం సినిడేరియా. సీ అనిమోన్స్ అంటే చూసినాం ఏఎన్ఈఎంఓ ఇంతకుముందు. ఇప్పుడు ఎకాలజికల్ పిరమిడ్స్ అంటే ఏందో చూద్దాం. పిరమిడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. పిరమిడ్ అనేది ద పిరమిడల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ దర్ ఎకలాజికల్ పొజిషన్స్ ఈస్ కాల్డ్ అన్ ఎకలాజికల్ పిరమిడ్. పిరమిడ్లో సెవెరల్ హారిజంటల్ బార్స్ depicting specific trophic levels ఉంటుంది. The length of each bar represents the total number of individuals, biomass or energy at each trophic level in an ecosystem. The producers అనేటివి form the base of the pyramid and the top carnivore forms the tip. Other consumer between it. Ecological pyramids 3 types ఉంటాయి. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, బయోమాస్, ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అని చూపిస్తుంది. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అన్నట్టు. ఇది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇన్వర్టెడ్గా ఉండొచ్చు, రివర్స్గా ఉండొచ్చు. సైజుని బట్టి ఇది అప్రైట్ అని ఉండొచ్చు, కంప్లీట్లీ ఇన్వర్టెడ్ అని కూడా ఉండొచ్చు నెంబర్స్. అన్ని కౌంట్ చేయడం డిఫికల్ట్ కాబట్టి ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్పి పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అనేవి కంప్లీట్గా డిఫైన్ చేయదు ట్రాఫిక్ స్ట్రక్చర్ని. అప్రైట్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గుకుంటూ వెళ్తుంది ట్రాఫిక్ లెవెల్ పెరిగే కొద్దీ. దిస్ టైప్ ఆఫ్ పిరమిడ్ గ్రాస్ ల్యాండ్లో, పాండ్ ఎకోసిస్టంలో ఉంటుంది. గ్రాస్ ల్యాండ్ ఇంకా పాండ్లో ఉంటుంది. ఇన్వర్టెడ్ మాత్రం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గుతుంటూ అవుతాయి హైయర్ ట్రాఫిక్ లెవెల్ కొద్ది పోయిద్ది. ఎగ్జాంపుల్ ట్రీ ఎకోసిస్టంలో ఇన్వర్టెడ్ అవుతుంది అన్నట్టు. స్పిండిల్ షేప్డ్ కూడా ఉండొచ్చు, ఇట్లా రెండు కూడా ఉండొచ్చు. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది ఏంటంటే కలెక్టింగ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆక్యుపైయింగ్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ సపరేట్లీ అండ్ మెజరింగ్ దర్ డ్రై వెయిట్. బయోమాస్ అంటే ఏంటి అంటే డ్రై వెయిట్ని మెజర్ చేసి, అంటే వెయిట్ ప్రకారం. ఇది ఏంటంటే దిస్ ఓవర్కమ్స్ ద సైజ్ డిఫరెన్స్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తుంది ఇది పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది. దిస్ ఓవర్కమ్స్ సైజ్ డిఫరెన్స్ ప్రాబ్లమ్ బికాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎట్ ట్రాఫిక్ లెవెల్ ఆర్ weighed.
అన్నీ వే చేస్తాం అన్నట్టు. Each trophic level as a certain mass of living material at a particular time called the standing crop. The standing crop is measured as the mass of living organisms, biomass, or the number in a unit area. ఈచ్ ట్రాఫిక్ లెవెల్కి సర్టన్ మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఉంటుంది, పర్టికులర్ దాన్ని స్టాండింగ్ క్రాప్ అంటారు. ఇది మెథడ్ ఆఫ్ మాస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, బయోమాస్ ఇది అన్నట్టు. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అప్రైట్ ఉంటుంది, ఇది కూడా ఇన్వర్టెడ్ ఉంటుంది బయోమాస్ది కూడా. ఇప్పుడు కేజీస్ తగ్గుకుంటూ వెళ్తుంది, ఇదేమో కేజీస్ పెరుగుకుంటూ వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు టెరిస్ట్రియల్ ఎకో సిస్టమ్స్లో ఇది లార్జ్ బేస్ ఎక్కువ, ఇక్కడ గ్రాస్ ఉంటుంది, గ్రాస్ అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అలా విత్ ఎ స్మాలర్ ట్రాఫిక్ లెవెల్. ఇక్కడ టాప్ కార్నివర్స్ టైగర్స్ కొన్నే ఉంటాయి. సో ఇది టెరిస్ట్రియల్ ఎకో సిస్టమ్స్లో. ఇప్పుడు అదే వాటర్లో చూసినాం అనుకో, ఫిషెస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, గ్రాసెస్ ప్రొడ్యూసర్స్ మాత్రం చిన్నగా తక్కువ వెయిట్ ఉంటాయి. సో ఇన్వర్టెడ్ అన్నట్టు. సో టెరిస్ట్రియల్ ఎకో సిస్టమ్స్లో ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు, హైయెస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది. ఇన్వర్టెడ్ చూసుకుంటే ఇప్పుడు అక్వాటిక్ ఎకో సిస్టంలో బయోమాస్ అనేది ఇన్వర్టెడ్ ఫామ్లో ఉంటుంది. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఫర్ అక్వాటిక్ ఎకో సిస్టమ్ మాత్రము అది అప్రైటే అన్నట్టు. సో అక్వాటిక్ ఎకో సిస్టంలో పిరమిడ్ నెంబర్ పరంగా చూసుకుంటే అది, కానీ వెయిట్ పరంగా చూసుకుంటే ఇన్వర్టెడ్. అక్వాటిక్ ఎకో సిస్టంలో ప్రొడ్యూసర్స్ అనేవి టైనీ ప్లాంక్టన్, అవి పెరిగి రిప్రొడ్యూస్ ఎక్కువ రిపీట్లో అవుతాయి. దేర్ఫోర్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది స్మాల్ బేస్ ఉంటుంది విత్ కన్స్యూమర్ బయోమాస్ అట్ అన్ ఇన్స్టెంట్ ఎక్సిడింగ్ ద ప్రొడ్యూసర్ బయోమాస్. కన్స్యూమర్కి మాస్ ఎక్కువ ఉంటుంది అక్వాటిక్ ఎకో సిస్టంలో. సో ఇన్వర్టెడ్ అన్నట్టు, పిరమిడ్ ఇన్వర్టెడ్ షేప్. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ చూసుకుంటే ఇది సూటబుల్ అన్నట్టు. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ పిరమిడ్ అనేది ఫంక్షనల్ రోల్స్ని కంపేర్ చేయడానికి. ఫంక్షనల్ రోల్స్ ఆఫ్ ద ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ అన్ ecosystem. At energy pyramid represents the amount of energy at each traffic level. ఎనర్జీ పిరమిడ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ అండ్ ది లాస్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఈచ్ ట్రాన్స్ఫర్. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ అయిందో చూస్తుంది అన్నట్టు వేరే లెవెల్కి. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడు అవ్వడు, ఎందుకంటే ఎనర్జీ అనేది తగ్గుకుంటూ పోతుంది బేస్ నుంచి. ఎకాలజికల్ ఎఫిషియన్సీ అనేది ఎట్లా ఏమంటే ఇది ఎఫిషియన్సీ విత్ విచ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ నెక్స్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ గ్రేజింగ్ ఫుడ్ చైన్లో రిస్ట్రిక్టెడ్ అయింది, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫాలోస్ ద 10% లా అవుతుంది. అంటే 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి టు ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ఫ్రమ్ ద లోవర్ ట్రాఫిక్ లెవెల్. 10% పోతుంది. ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది సబ్సిక్వెంట్, ఎందుకంటే ఈచ్ ట్రాఫిక్లో ఒకటి రెస్పిరేషన్లో లాస్ అవుతుంది, లేకపోతే మెటబాలిజంలో యూజ్ చేసుకుంటారు, ఇంకోటి ఏమో ఏ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ లాస్ట్ ఒకటేమో హీట్ లాగా లాస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్కి 100 calories ఆఫ్ లైట్ ఎనర్జీ వచ్చింది అనుకో పర్టికులర్, లేదా ఒకటేమో రిఫ్లెక్ట్ అవుతుంది స్పేస్కి, అబ్జర్వ్ చేసిన దాంట్లో కొద్దిదేమో గ్రీన్ ప్లాంట్స్ యూజ్ చేస్తుంది, దాంట్లో ప్లాంట్ కొద్దిగా రెస్పిరేషన్కి యూజ్ చేస్తుంది. సో అంటే 100 calories 1000 ఇస్తే 100 calories ఎనర్జీ మాత్రమే ఎనర్జీ రిచ్ మెటీరియల్స్గా స్టోర్ చేస్తుంది. ఒక డీరా ప్లాంట్ తిన్నదనుకో 100 calories ఆఫ్ ఫుడ్ ఎనర్జీని తిన్నదనుకో, అది కొన్ని మెటబాలిజంకి వాడుతుంది, అది ఓన్లీ 10 calories పెట్టుకుంటుంది అన్నట్టు. ఇది 10% కదా. లయన్ దట్ ఈట్స్ ద డీర్ గెట్స్ ఈవెన్ స్మాలర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా తగ్గుకుంటూ వెళ్తుంది సన్లైట్ టు ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ హెర్బివోరస్ టు కార్నివోరస్. దేర్ ఫోర్ ఎనర్జీ పిరమిడ్ అనేది ఎప్పుడు అప్రైటే ఉంటుంది. ఎనర్జీ పిరమిడ్ అనేది ఫెనోమినన్ ఆఫ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు మ్యాగ్నిఫికేషన్ ఏంటంటే టెండెన్సీ ఫర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ టు ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రెసివ్లీ విత్ హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్. ట్రాఫిక్ లెవెల్ పెరిగే కొద్దీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఒక కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇదే బయోమ్యాగ్నిఫికేషన్. లిమిటేషన్స్ ఏంటి ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే, ఎకలాజికల్ పిరమిడ్స్ అనేటివి డు నాట్ కన్సిడర్ ద సేమ్ స్పీషీస్ బిలాంగింగ్ టు 2 or more ట్రాఫిక్ లెవెల్స్. సేమ్ స్పీషీస్ని కన్సిడర్ చేయవు ఏవైతే 2 or more ట్రాఫిక్ లెవెల్స్కి బిలాంగ్ అవుతావో. ఇట్ ఏం అస్యూమ్ చేస్తుంది అంటే ఒక సింపుల్ ఫుడ్ చైన్ని అస్యూమ్ చేస్తుంది, అది యాక్చువల్గా నేచర్లో ఉండదు. ఎకాలజికల్ పిరమిడ్స్ అనేది సింపుల్ ఫుడ్ చైన్ని అస్యూమ్ చేస్తాం, కానీ రియాలిటీలో అట్లా ఉండదు. ఇది ఒక ఫుడ్ వెబ్ని
ఎకాలజికల్ పిరామిడ్స్ ఎకాలజికల్ పిరామిడ్స్ ఫుడ్ వెబ్ని అక్యుములేట్ చేయవు, సింపుల్ ఫుడ్ చైన్నే తీసుకుంటవి. మోర్ ఓవర్ సాప్రోఫైట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఎకాలజికల్ పిరామిడ్స్ ఈవెన్ తో దే ప్లే వైటల్ రోల్ ఇన్. ఇప్పుడు సాప్రోఫైట్స్ ఏవైతే ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్ కానీ ఫంగీ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఆన్ డెకై మ్యాటర్ మీద ఉండే సాప్రోఫైట్స్ని ఎకలాజికల్ పిరామిడ్స్లో వేయలేదన్నట్టు. ఇప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్ అంటే చూసాం, పొల్యూటెన్స్ అండ్ ట్రాఫిక్ లెవెల్. పొల్యూటెన్స్ అనేటివి వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్లో మూవ్ అవుతాయి. నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెన్స్ అంటే ఎప్పుడు ఉండే పొల్యూటెన్స్ విచ్ డెట్రివర్స్ ఏవైతే బ్రేక్ డౌన్ చేయవో నాట్ ఓన్లీ మూవ్ త్రూ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ బట్ ఆల్సో రిమైన్ ఇన్ ద ట్రాఫిక్ లెవెల్ ఫర్ ఎ వెరీ లాంగ్ డ్యూరేషన్ ఇదన్నట్టు. క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, పెర్ఫ్లోరోక్లోరైడ్స్ అనేటివి మోస్ట్ డ్యామేజింగ్ నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెన్స్ దట్ ఆర్ లాంగ్ లాస్టింగ్. ద మూమెంట్ ఆఫ్ దిస్ పొల్యూటెన్స్ ఇన్వాల్వ్స్ బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. బయో అక్యుములేషన్ అంటే ఏంటంటే గ్రాడ్యువల్గా అక్యుములేట్ అవ్వడం పొల్యూటెన్స్, కెమికల్స్ ఆర్ ఇంకేవన్నా ఆర్గానిజంలో. ఇట్ ఒక్కర్స్ వెన్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద ఆర్గానిజమ్స్ బాడీ త్రూ క్యాటబోలిజం. క్యాటబోలిజం ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎక్స్క్రీషన్ ఇస్ లోవర్ అయింది అనుకో రేట్ ఆఫ్ అక్యులేషన్ కన్నా, అప్పుడు జరుగుతుంది. ఈస్ లోవర్ దెన్ ద రేట్ ఆఫ్ అక్యుములేషన్. లాస్ ఆఫ్ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ ఏవైతే డిటిటీలో ఉన్నాయో అనుకో అవి లాంగ్ లాస్టింగ్ అన్నట్టు. రిస్క్ ఆఫ్ బయో అక్యుములేషన్ చాలా ఎక్కువ అన్నట్టు. ఈవెన్ ఇఫ్ ద పొల్యూటెన్స్ ఎన్విరాన్మెంట్ లెవెల్స్ అవి లెవెల్స్ తక్కువ ఉన్నా సరే పెర్సిస్టెంట్ పిఓపి ఏవైతే డిడిటీ ఉన్నాయో రిస్క్ ఆఫ్ బయో అక్యుములేషన్ ఎక్కువ. మ్యాగ్నిఫికేషన్ ఏంటంటే ప్రోగ్రెసివ్ బయో అక్యుములేషన్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్. ఫర్ బయో మ్యాగ్నిఫికేషన్ టు అక్కర్ ద పొల్యూటెంట్ అనేది లాంగ్ బయోలాజికల్ హాఫ్ లైఫ్ ఉండాలి, లాంగ్ లివ్డ్ ఉండాలి అండ్ మస్ట్ నాట్ బి సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ బి సాల్యుబుల్ ఇన్ ఫ్యాటర్స్. బయో మ్యాగ్నిఫికేషన్కి కండిషన్ ఏంటంటే లాంగ్ లైఫ్ ఉండాలి, వాటర్లో సాల్యుబుల్ ఉండొద్దు కానీ ఫ్యాట్స్లో సాల్యుబుల్ ఉండాలి. ఇప్పుడు డిడిటీ అన్నట్టు ఇఫ్ ద పొల్యూటెంట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అయితే అది ఎక్స్క్రీషన్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. పొల్యూటెన్స్ ఏవైతే ఫ్యాట్స్లో డిజాల్వ్ అవుతాయి ఇంకా ఎక్కువ టైం ఉంటావో అది ఇట్ ఈస్ ట్రెడిషనల్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూటెన్స్ ఇన్ ఫ్యాటీ టిష్యూస్లో మెజర్ చేస్తే సచ్ as ఫిష్లో మెజర్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఇన్ మ్యామల్స్లో మిల్క్ ప్రొడ్యూస్డ్ బై ఫీమేల్స్ ఈస్ టెస్టెడ్ ఫర్ పొల్యూటెన్స్ సిన్స్ ద మిల్క్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ఇట్.